అరెస్ట్ చేయలేదు, జైల్లో పెట్టలేదు. అవును. ఇవన్నీ ఏంటంటే మన పేపరు మన టీవీల ద్వారా ఎదురోళ్ళ మీదన ఇంత తట్ట బురద వేసేస్తాం, ఉమ్. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తాం. ఉమ్. ఆ తర్వాత వాళ్ళు దుడుచుకున్నా సరే మచ్చ ఉంటుంది. ఉమ్. ఆ మచ్చ ఉంచడమే మన ఉద్దేశం తప్పించి ఇక్కడ ఏదో న్యాయం జరగాల, ఉమ్. ఏదో అన్యాయం జరిగింది అన్నటువంటి పాయింట్ కాదు. వెరీ సింపుల్. కళ్ళెదురుగుండా ఇప్పుడు రేట్ ఎక్కువ అమ్ముతున్నారా లేదా, ఉమ్. బాటిల్ మీద రేట్ కంటే ఎక్కువ అమ్ముతున్నారా లేదా, ఉమ్. ఎక్కడ అమ్ముతున్నారు? బెల్ట్ షాపులు. ఎందుకు అమ్ముతున్నారు? వాడు ఎంతని డబ్బులు తీసుకు వేలం పాడుకున్నాడు కదా. ఉమ్. అది పాడుకోవడం నేరమా కాదా? ఉమ్. బెల్ట్ షాప్ చట్టబద్ధమా? ఉమ్. ఒకప్పుడు బెల్ట్ షాప్ 2014లో మొదటి సంతకం ఏంటి? బెల్ట్ షాపుల్లో రద్దు చేస్తాను. అవును. ఇవాళ బెల్ట్ షాపులకు ఓపెన్ ఆఫరు, ఉమ్. అట్లాగే మద్యం దుకాణాలకి పర్మిట్ రూము ఆ బెల్ట్ షాపులు వాళ్ళ ఎమ్మెల్యేలే పోరాడుతున్నారు బెల్ట్ షాపులు తీయించండి అని. తీయించండి. పైగా ప్లస్ అక్కడ ఆ బెల్ట్ షాపులకు వేలం పాటలు జరిగినాయని ఆడపత్రికలో రాసి ఆ బెల్ట్ షాపులు వేలాల కారణంగా కొట్టుకు వచ్చిన సంఘటనలు ఉన్నాయి. అవును. ఉమ్. బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నాయి. ఉమ్. కళ్ళెదురుగుండా బెల్ట్ షాపులు కనబడతా బెల్ట్ షాపులు ఎంత ఇష్యూ నడుస్తుంటే లిక్కర్ షాపుల వాళ్ళు పర్మిట్ రూములు పెట్టుకుని తాగుతుంటే మాకెట్లా అని చెప్పేసి నరసరావుపేట దగ్గర వాళ్ళందరూ తాళాలు ఇచ్చారు, బార్లో వాళ్ళందరూ. ఉమ్. అంతటి ఉద్యమాలు జరుగుతుంటే అంత కళ్ళెదురుగుండా ఇవన్నీ కనబడతాయి. అవును. అడ్డదిడ్డంగా విచ్చలవిడిగా మద్యం. ఉమ్. ఇది కుంభకోణమా? ఉమ్. డిస్టిల్ రీలోడ్ ఇచ్చి ఉంటాడంటే వీళ్ళకి కూడా ఇవ్వాలి, అంతే కదా. ఇప్పుడు ఏదైనా వదిలేస్తున్నారా గనులు? వాళ్ళు ఇదివరకు ఇసుక దవ్వుకున్నారు, వీళ్ళు ఏమైనా దవ్వడం మానేశారా? వాళ్ళు దవ్వి ₹4 ఇచ్చారు, వీళ్ళు ఏది డబ్బులు ఇవ్వకుండానే తినేస్తుండే. కానీ ఇక్కడ లిక్కర్ స్కామ్ ఎంత హీట్ ఎక్కడానికి కారణం విజయసాయి రెడ్డి ఎంట్రీ తర్వాత, ఆయన చేసిన వ్యాఖ్యల తర్వాత. అంటే ఓకే వాళ్ళు బురద జల్లాలనుకున్నా దానికి ఒక మేజర్ సపోర్ట్